B3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 25న బంగాళాఖాతంలో తుఫాన్ మృత్యుకరణ అప్రమత్తం చేస్తుంది ప్రభుత్వం కోర్టు కేసులకు ప్రజాధనాన్ని వృధా చేస్తుంది మాజీ మంత్రి నక్కా డీటెయిల్స్లోకి వస్తే ఈ నెల 25న బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వస్తోంది. దీనికి యాస్ అని పేరు పెట్టారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు దూసుకు వస్తుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 26న పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేసింది. హిందూ మహాసముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతాన్ని అనుకొని తుఫాన్ ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న నాటికి అల్పపీడనం ఏర్పడదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ తూర్పు తీరంలో విస్తృతమైన ముందస్తు చర్యలు ప్రారంభించింది. వేటకు వెళ్లిన మృత్యుకారులను అప్రమత్తం చేస్తూ వారిని తిరిగి వెళ్లాలని నేవీ అధికారులు సూచించారు. చేపల బోట్ కోస్ట్ గార్డ్ నుండి హెచ్చరిక ఇవ్వబడినాం. ఇక్కడి నుంచి హార్బర్ కి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకనగా యాస్ తుఫాన్ కారణంగా కోస్ట్ గార్డ్ హెచ్చరిక ఇవ్వబడినాం. స్వయంగా ఇంటికి వెళ్లి జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాం. यह सूचना आपका सुरक्षा के लिए है। इस जगह पर साइक्लोन की चेतावनी जारी की गई है। आप अपनी जान माल की रक्षा के लिए अपने घर को लौट जाए। आप अपनी जान माल की रक्षा के लिए अपने घर को लौट जाए। यह मच्छी बोट भारतीय तटरक्षक यह सूचना आपकी सुरक्षा के लिए है। इस जगह पर चक्रवात की सूचना जारी की गई है। आप अपनी जान माल की सुरक्षा के लिए घर लौट जाए। यह सूचना आपको भारतीय तटरक्षक के द्वारा दी जा रही है। मच्छी बोट भारतीय तटरक्षक की यह सूचना आपके लिए है। इस जगह पर चक्रवात की सूचना जारी की गई है। आप अपनी जान माल की सुरक्षा के लिए घर लौट जाए। यह सूचना भारतीय तटरक्षक द्वारा दी जा रही है। एक और बात, मच्छी बोट भारतीय तटरक्षक यह सूचना सुरक्षा के लिए है। इस जगह पर चक्रवात की सूचना जारी की गई है। आप अपनी जान माल की सुरक्षा के लिए घर लौट जाए। यह सूचना आपको भारतीय तटरक्षक के द्वारा दी जा रही है। मच्छी बोट भारतीय तटरक्षक यह सूचना आपकी सुरक्षा के लिए है। इस जगह पर चक्रवात की सूचना जारी की गई है। आप अपनी जान माल की सुरक्षा के लिए ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్ని నియామకాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ప్రతివాదులకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు స్పందించారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఎన్నికల సమయంలోనే 4 వారాల సమయం ఇచ్చిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఈ ఏడాది ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించారని అన్నారు. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఎన్నికల రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిందని అన్నారు. తీర్పును స్వాగతిస్తున్నామని, కోర్టు కేసులకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, కోటాను కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రతిదాని కూడా క్రిమినల్ కేసుల్లో కూడా అదే పరిస్థితి. రఘురామకృష్ణరాజు కేసు ఉంది. ఏదో రఘురామకృష్ణరాజు రాజు కాబట్టి డబ్బులు కోటాను కోట్లు ఉన్నాయి కాబట్టి అటు సుప్రీంకోర్టు, హైకోర్టు, లోయర్ కోర్టు మొత్తం ఒకసారి మూవ్ చేస్తున్నారు. వాళ్ళ తరఫున ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పెద్ద పెద్ద దుష్యత్తు దవ్య లాంటి లాయర్లను పెట్టింది. వాళ్ళకి కోట్లు చెల్లించాలి. అవి ప్రజాధనమే. ఆయనేమో ప్రైవేట్ పర్సన్ కాబట్టి ఆయన చెల్లించుకుంటాడు డబ్బులు. అదే సామాన్యుడి మీద మీరు ఈ కేసులు పెడతా ఉన్నారు. చిన్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా ఇటువంటి కేసులు లేదా చిన్న కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళు నలిగిపోతా ఉన్నారు. నలిపేయాలనేది మీ ఉద్దేశం. మీకు మాత్రం మీకు రూపాయి ఖర్చు కాదు.
ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం. ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలా కోర్టులకి విలువను ఇవ్వండి. అసలు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగాన్ని రోజు చంపేయకండి, రాజ్యాంగాన్ని చదువుకోండి, రాజ్యాంగం ప్రకారం పరిపాలించండి. మీ దగ్గర బ్రహ్మాండమైన ఐఏఎస్ అధికారులు మేము ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలుసు కదా విషయం. అంటే వాళ్ళుగా చేసేది వాళ్ళ చేత మీరు చేపిస్తా ఉన్నారు. అవి మానుకోండి. వాళ్ళకి స్వేచ్ఛగా చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా ఏ విధంగా పరిపాలన చేయాలో, ఎడ్యుకేషన్ ఏ విధంగా చేయాలో వాళ్ళకి వదిలేయండి. కానీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు చేసి ప్రజల్ని అనవసరంగా ఇబ్బందులు పాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను హితవు పలుకుతా ఉన్నా. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. దుర్వినియోగం చేసినటువంటి సొమ్ముని వీళ్ళ చేత రీఎంబర్స్ చేయించాలి, వీళ్ళ చేత కట్టించాలి ఖజానాకి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి కూడా ఇది ఒక ఆట అయిపోయింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎరుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్న తరుణంలో సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. కరోనా నిర్ధారణ కోసం రోగులు వస్తుంటే కిట్స్ లేవని చెబుతున్నారని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తగిన నిర్ధారణ కిట్స్ లేవని సిబ్బంది చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే డిఎంహెచ్ఓతో మాట్లాడి కిట్లు అందించే చర్యలు తీసుకున్నారు. సరిపడా నిర్ధారక కిట్స్, వ్యాక్సిన్స్ తక్షణమే సరఫరా చేయాలని అన్నారు. నాకు మళ్ళీ నారాజు నాయకులు రమ్మనండి, నాకు మళ్ళీ అప్డేట్ చేయాలి. మాకు ఏంటని అప్డేట్ చేయాలి. ర్యాపిడ్ కూడా లేవుడా ఒకటి డిఎంహెచ్ఓ గారు మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ప్రియారిటీ ఇచ్చి పుట్టపర్తి అర్థమైందా? నాకు కనీసం 1000 హోమ్ ఐసోలేషన్ కిట్లు, 1000 టెస్టింగ్ కిట్లు పర్ వీక్ కావాలి. ఇది కాకోకుండా నేను మన లాస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేశాను, కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ కొంచెం ఇక్కడ ఎక్కువ పెట్టండి. ఎందుకంటే ఎక్కడ ఏం లేవు కూడా ఎందుకు స్టాక్ కనపడం పంపించారు. మరి ఇక్కడ అంత కనపడడం లేదు, రాలేదంటున్నారు. 87 ఎంతో బాక్స్లు ఎన్ని వస్తాయి? బాక్స్లు ఎన్ని వస్తాయి డిఎంహెచ్ఓ గారు? ఇది కోవిషీల్డ్ 50 బాయ్స్ అంటే 50 సెకండ్ డోస్ మాత్రమే. అవునయ్యా బాబు, కరెక్టే. ఎవరు చెప్పారు? ఇప్పుడు నేనేం చెప్తాను అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే వస్తారో మనం సెలెక్ట్ చేసుకుంటే పోయి 45 years పైన వాళ్ళకి కంప్లీట్ చేయండి. అదేమన్నా మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా డిఎంహెచ్ఓ గారు? ఓన్లీ పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు మనకు 850 ఉన్నారు, మన 1600 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ సెకండ్ డోస్ వాళ్ళు కంప్లీట్ చేయండి. తర్వాత వచ్చేసి మీరు కలెక్టర్ గారు మాడుకొని ఇప్పుడు మనం ఆర్టీసీ వాళ్ళకు ఒక డ్రైవ్ పెట్టేస్తున్నాం కదా, కాంట్రాక్ట్స్ వాళ్ళకి పెట్టేస్తే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆర్టీసీ రైట్ డెసిషన్, సిమిలర్ గా ఆటో వాళ్ళకు కూడా వేసేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా. వాళ్ళు వేసేసేయండి. లేదు వాళ్ళు ఓన్లీ 45 and above వేశారు. విలేకరులకు వేసేసేయండి, కొంచెం వేయించండి. విలేకరులకు వేసేసేయండి. లేదు మీరు నారాజు నాయకు చెప్పేసి విలేకరులకు వేసేయా బాబు అని చెప్పేసేయండి. ఓకే, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే పని జరుగుతుంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను కూడా మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడండి. మాట్లాడి సార్ ఎమ్మెల్యే గారు మన పిహెచ్
82 days సిస్టమ్ అప్డేట్ జాబ్ తీసుకోండి. నాకు మళ్ళీ నారాయణ నాయకు రమ్మనండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం మాదపల్లి పంచాయతీ గురుకులపేట ఏటి గట్టు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 5 ఇళ్లు దగ్ధమయ్యాయి. లక్షల ఆస్తి నష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పుడేగా అమ్మ బాగానే ఉన్నారు కదా, సిలిండర్ వెళ్ళిపోయిందంటే మద్యం ఇసుక అక్రమ విక్రయాలపై ఏపీఎస్ఈబీ దాడులు చేస్తున్న చాప కింద నీరుల వ్యాపారం జోరు సాగుతుంది. తెలంగాణ మద్యం రాష్ట్రంలో ఎరులై పారిపోతుంది. అక్రమార్కులకు ఏపీలో కర్ఫ్యూ కూడా కలిసొచ్చింది. తాజాగా ఇంట్లోనే భారీ మొత్తంలో మద్యం బాటిల్ స్టాక్ పెట్టి విక్రయిస్తున్న వ్యక్తిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హనుమాన్ జంక్షన్ లో తెలంగాణ మద్యం అక్రమంగా తెప్పించి విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో పోలీసు రంగంలోకి దిగారు. నిందితుడి ఇంటిపై దాడులు చేశారు. ఇంటికి వెళ్లి చూసిన పోలీసులు అవాక్కయ్యారు. వందల సంఖ్యలో బాటిల్ ఉండడంతో నివ్వెరపోయారు. ఏకంగా పెద్ద వైన్ షాప్ నిర్వహిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 838 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ టీం ఆధ్వర్యంలో బాపుల్పాడు గ్రామంలో ఒక ఇంటి వద్ద రేడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో 838 లిక్కర్ బాటిల్స్ తెలంగాణ మద్యం సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం విలువ అప్రాక్సిమేట్లీ 1,24,000 రూపీస్. ఈ అక్రమ మద్యం కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరు పర్సన్స్ని ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. A1 వచ్చేసి గంటా భగవాన్ అండ్ A2 గొట్టపు
ప్రవీణ్, గొట్టపు ప్రవీణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తిరువురు పోలీస్ స్టేషన్లో ఒక కేసులో, అక్రమ మద్యం కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇతనికి పీటీ వారెంట్ మీద ఈ కేసులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ A1ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మంచి పని చేసిన స్పెషల్ బ్రాంచ్ టీమ్ అండ్ హనుమాన్ జంక్షన్ టీమ్ అండ్ రోజువేడ్ డిఎస్పీ గారికి అందరికీ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ టీం ఆధ్వర్యంలో బాపుల్పాడు గ్రామంలో ఒక ఇంటి వద్ద రేడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో 838 లిక్కర్ బాటిల్స్ తెలంగాణ మద్యం సీజ్ చేయడం జరిగింది. ఈ మద్యం విలువ అప్రాక్సిమేట్లీ 1,24,000 రూపీస్. ఈ అక్రమ మద్యం కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇద్దరు పర్సన్స్ని ముద్దాయిలుగా పెట్టడం జరిగింది. A1 వచ్చేసి గంటా భగవాన్ అండ్ A2 గొట్టపు ప్రవీణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం తిరువురు పోలీస్ స్టేషన్లో ఒక కేసులో, అక్రమ మద్యం కేసులోనే అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇతనికి పీటీ వారెంట్ మీద ఈ కేసులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ A1ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మంచి పని చేసిన స్పెషల్ బ్రాంచ్ టీమ్ అండ్ హనుమాన్ జంక్షన్ టీమ్ అండ్ రోజువేడ్ డిఎస్పీ గారికి అందరికీ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మన కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై కడప జిల్లాలో పురోహితులు హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాలపై బడ్జెట్ కేటాయింపులపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో 120 కోట్లు కేటాయించడం హర్షణీయమని పురోహితులు దీక్షితులు తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగు నింపిన సీఎం జగన్ అభినందనీయులని కొనియాడారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. దీంతో పాటు బ్రాహ్మణుల సంక్షేమానికి 359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. వేల 1919 ఎన్నికలలో ముందుగా నేటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా బ్రాహ్మణులకు మాట ఇచ్చిన ప్రకారము 1000 కోట్లు మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇదివరకు 100 కోట్లు ఒకసారి ఇవ్వడము, మరి ఈ 2021-22 సంవత్సరిక బడ్జెట్లో 359 కోట్ల రూపాయలు మాకు మంజూరు చేసి మా యొక్క బ్రాహ్మణ అభివృద్ధికి, అర్చక పురోహితులకు, బ్రాహ్మణులకు అందరికీ అభివృద్ధికి తోడ్పాటు కలిగించినటువంటి మొట్టమొదటిగా ఈ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర బడ్జెట్లో 395 కోట్లు వెళ్ళడం నిజంగా ఈ బ్రాహ్మణులు జగన్మోహన్ రెడ్డి రుణపడి ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్లు అన్నారు. ఈ కరోనా దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేపట్టిన 5 నెలలకే ఈ కరోనా రావడం, కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉండడం, దానివల్ల కొద్దిగా ఈ బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో ఖర్చు తక్కువైంది. కాబట్టి ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు నిజంగా 340 కోట్లు వెళ్ళడం నిజంగా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఈ డబ్బులు వచ్చేదానికి మా డిప్యూటీ స్పీకర్ కోదరపతి గారు, మా బ్రాహ్మణ చైర్మన్ మల్లా విష్ణు గారితో మా రాష్ట్ర అధ్యక్షులు జ్వాలభ శర్మ గారు,
ప్రధాన కార్యదర్శి యలమండ సురేష్ శర్మ గారు, అలాగే మా రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు వల్లా మధుసూదన్ గారు వాళ్ళు చర్చించి బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు, కరోనా బిల్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ డబ్బులు వచ్చేసుకుంటే కనుక కొంతమంది బ్రాహ్మణులు ఏదన్నా ఉపాధి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలంటే వెంటనే వారు ముఖ్యమంత్రి గారు చర్చించి ఈ డబ్బులు విడుదల చేయించారు. నిజంగా మా రాష్ట్ర అధ్యక్షుల గారికి యలమండ శ్రీకాంత్ గారికి, సురేష్ అన్న గారికి, మదన్న గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే గత నెలలో తిరుపతి ఉప ఎన్నికలలో మా శ్రీకాంత్ అన్న గారు చాలా మాటలు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు గారితో, అలాగే రవి సుబ్బాడి గారితో, టీడీ చైర్మన్ గారితో ఈ విషయమై చర్చించి వాళ్ళు చాలా మాటలు బ్రాహ్మణులు ఇబ్బందికరంగా ఉన్నారు, ఈ కరోనా టైంలో ఎక్కడికి బయటికి వెళ్ళకపోతున్నారు. కాబట్టి ఎలాగైనా మీరు ఖచ్చితంగా ఎట్లయినా బ్రాహ్మణులకి ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయిస్తే కొంతమంది బాగుపడతారు. కాబట్టి మిమ్మల్ని అనుకుంటారంటే వెంటనే వారు రవి సుబ్బాడి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు కానీ ఈ విషయంలో చొరవ తీసుకొని చాలా చొరవ తీసుకున్నారు. కాబట్టి వారికి కానీ ప్రతి ధన్యవాదాలు నిలబెట్టుకుంటున్నాం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే సుమారు మున్సిపాలిటీలో 1300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పేషెంట్లు పడుతున్న బాధలు ఇన్ని కావు. ఆక్సిజన్ పేరిట, ట్యాక్సీల పేరిట అడ్డగోలుగా దోచేస్తున్నారు. కొంతమంది మృతదేహాలు సైతం తరలించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా పేషెంట్ని ఆసుపత్రి తరలించేందుకు అందరూ వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తికి చెందిన ఆటో డ్రైవర్ హుసేన్ పేషెంట్లను కరోనా ఆసుపత్రికి తన ఆటోలు ఉచితంగా తరలిస్తూ అబ్బురపరుస్తున్నారు. దయనీయమైన స్థితిలో ఉన్న నిరుపేదలకు తన ఆటోలు ఉచితంగా తరలించి బంధుకు నిలుస్తున్నాడు. క్షణాల్లో గాలిలో కలిసిపోయే ప్రాణాలు సత్వరమే వారి ఇంటి వద్దకు చేరి ఆసుపత్రి తరలిస్తున్నారు. హుసేన్ను పలువురు ప్రముఖులు, పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. హర్యానా నుంచి వచ్చాడు నలుగురికి ఫాస్ట్. సార్ నమస్తే. అనంతపురం జిల్లా నల్లచెరువు మండల జొగ్గన్నపేట రైల్వే స్టేషన్ వద్ద 30 గొర్రెలు రైలు కింద పడి మృత్యువాత పడ్డాయి. కళ్ల ముందే గొర్రెలు మృత్యువాత పడడంతో బాధిత గొర్రెల కాపరి మున్న కన్నీరు మున్నీరయ్యారు. అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, ఉన్న గొర్రెలు కూడా మృతి చెందడంతో అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ యువ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితునికి ధైర్యం చెప్పి తక్షణ సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటనే భరోసా ఇచ్చారు. మీదకి వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ రైతుకు చెందినటువంటి 30 గొర్రెలు చనిపోవడం జరిగింది. మనం గమనిస్తే ఇది చెరువు మరవ. ఈ చెరువు మరవను ఈ రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తున్నటువంటి వాళ్ళు మట్టితోలి బ్లాక్ చేయడం మూలంగా వాటర్ అంతా ఈ షెడ్కి రావడం జరిగింది. మీరు గమనిస్తే షెడ్ అంతా పూర్తిగా నీటిగా నిండిపోయింది. ఇటువంటి రాత్రి కురిసిన వర్షానికి షెడ్ ఈ విధంగా పూర్తిగా నీటి మట్టం అయిపోయింది, నీరు నిండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆవులేమో ఇటువైపు గట్టు మీదకి వచ్చాయి, గొర్రెలు అటువైపు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి పూర్తిగా రైల్వే ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ద్వారానే. ఆల్రెడీ రైతు కూడా ఇంతకుముందు చాలాసార్లు విన్నవించడం జరిగింది, మా వర్షం పడ్డ ప్రతిసారి మా షెడ్లోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి. కానీ వాళ్ళు పెడచెవిని పెట్టి ఇక్కడ ఎటువంటి తూము ఏర్పాటు చేయకపోవడం మూలంగా షెడ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ద్వారానే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం కారణము. సో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ గారు మా రైతుకి ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మానవతా దృక్పథంతో తర్వాత తన నిర్లక్ష్య ధోరణిని కూడా గుర్తించి రైతుకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కరోనా విలయ తాండవం చేస్తున్న విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్.
ఎన్నోసార్లు ప్రభుత్వ ఆసుపత్రి ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా అందించిన ఆయన మరో అడుగు ముందడుగు వేసి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి, కుప్పం ఇన్ఛార్జ్ భరత్ సూచనల మేరకు కుప్పంలోని కోవిడ్ సెంటర్లకు రోజుకు 25 ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నట్టు చెప్పారు. అదేవిధంగా తన స్నేహితుల సహాయంతో 15 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసినట్టు వివరించారు. మన దేశాన్ని అలాగే రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ కరోనా సెకండ్ వేవ్ని ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయాలనేసి ఒక చిన్న ప్రయత్నమే మా పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి అలాగే మా ఎంపీ రెడ్డప్పన్న గారు ఆశీస్సులతో మా భరత్ గారి సపోర్ట్తో చాలామంది నా ఫ్రెండ్స్ అంతా నాతో పాటు చదివిన ఫ్రెండ్స్ డొనేట్ చేయడం వల్ల నా వంతు నేను కుప్పం ప్రజలకు హెల్ప్ చేయాలనేసి ఈ ఆక్సీ కాన్సన్ట్రేట్స్ని ప్రభుత్వ హాస్పిటల్కి అలాగే మన శ్రీప్రియ నరసింహం డాక్టర్ సుధీర్ గారికి డొనేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అత్యవసరం ఈ టైంలో. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్స్ ప్రైమరీ కేసెస్ వల్ల కూడా ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టమనేసి చాలా ఇబ్బందులు పెట్టిస్తున్నారు డాక్టర్లని. అలాంటి వాళ్ళకి కాన్సన్ట్రేటర్ వల్ల వాళ్ళకు తగు వైద్యం అందుతుంది. కాబట్టి ఏసర్ కంపెనీకి సంబంధించిన జయకుమార్ అనే యుఎస్ బేస్డ్ కంపెనీ అతను దీన్ని మాకు ఇక్కడికి డొనేట్ చేయడం జరిగింది. మీ సభాముఖంగా అతనికి అలాగే ఈ డోనర్స్ అందరికీ ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. రైట్ టైం ఇది వాళ్ళు డొనేట్ చేయడం కానీ మేము సర్వ్ చేయడం కానీ ఇది రైట్ టైం ప్రజలకి. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా ఇలాంటి కాన్సంట్రేట్స్ తెప్పించే విధంగా మా భరత్. అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి బాల కార్మిక చట్టం నిబంధనలకు విరుద్ధంగా షాపులు, వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న 10 మంది బాల కార్మికులకు పుట్టపర్తి అర్బన్ పోలీస్ విముక్తి కల్పించారు. వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న బాలలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలల హక్కులను హరించడం చట్టనిర్దే నేరమని, చిన్నారులను బడికి పంపించాలని తప్ప పనులకు పంపకూడదని తల్లిదండ్రులకు సూచించారు. బాల కార్మిక చట్టాన్ని అతిక్రమిస్తే కేసు నమోదు చేస్తామని, నిబంధన ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది ప్రసక్తే లేదని డీఎస్పీ హెచ్చరించారు. సార్ మీరు మధ్యలో ఉన్నారు సార్ ఇక్కడ సార్ వాళ్ళతో ఆ లైటింగ్ బట్టి రాదు. నమస్కారం, నేను పుట్టపర్తి డిఎస్పీ. మనము మొత్తం స్టేట్ వైడ్గా ఇది ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పి చిన్నపిల్లలు వాళ్ళు మాత్రమే ఎక్కడ కూడా పని చేయకూడదు. ఇది గవర్నమెంట్ పాలసీ. ఈ గవర్నమెంట్ పాలసీ ప్రకారము మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఈ పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో పని చేయించవద్దని చెప్పి ఎక్కడైనా ఉంటే వాళ్ళను తీసుకొచ్చేసి ఐసిడిఎస్, లేబర్ ఆఫీసర్లు, పోలీసు, మహిళా పోలీసు వాలంటీర్సు, మహిళా పోలీసు సంరక్షక వాళ్ళు, తర్వాత మన ఉమెన్ పోలీసు అంతా కలిసి ఎక్కడ చూసినా ట్రై చేయండి అని చెప్పి ఈ 3 రోజులు అప్పగించినందుకు మనము డే బిఫోర్ అంటే ఈరోజు శుక్రవారము, బుధవారం రోజు 6 మందిని ట్రైన్ చేసాము. పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయడం అయింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో పని చేయించవద్దండి, మీకు అమ్మఒడి అని అమౌంట్ అన్ని వందల గవర్నమెంట్ ఆదుకుంటా ఉంది, కాబట్టి మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో పని చేయించవద్దని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి వాళ్ళకు ఒక తొరిగినగా అట్లా బయట పని చేస్తున్నట్టుగా దొరికితే చట్టరీత్యా తల్లిదండ్రుల మీద కేసు రిజిస్టర్. చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలోని ముదిమడుగు పీఈఎస్ ఆసుపత్రిలో 100 పడగలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను తహసీల్దార్ రవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పారు. ఈ కోవిడ్ సెంటర్లో
కోవిడ్ వైద్యం కోసం అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించినట్టు తహసీల్దార్ తెలిపారు. త్వరలోనే ఆక్సిజన్ సిలిండర్లు, క్యాన్సరేటర్ అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వీకోట మండల ప్రజానీకానికి నమస్కారాలు. నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ వెంకటేగౌడ గారు మనకు కోవిడ్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. ఇందులో 100 పడకలు ఉన్నటువంటి కోవిడ్ కేర్ సెంటర్గా మనం తీసుకుంటున్నాము. ప్రస్తుతానికి 50 బెడ్లు ఏర్పాటు చేసినా కూడా ఇంకా పోను వచ్చే మనుషుల్ని, పేషెంట్లు బట్టి 100 పడక గదుల కోవిడ్ కేర్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇందులో మనకు కావాల్సినన్ని 2 నెలలకు సరిపడేటువంటి అన్ని రకాల మందులు, సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాము. మరి పిఎస్ కుప్పం వారి సౌజన్యంతో డాక్టర్ కృష్ణారావు గారు మరియు పిఎస్ యాజమాన్యం వాళ్ళు ఇప్పుడున్నటువంటి 4 సిస్టర్సు, 4 ఇంటర్న్స్, 2 పీజీలు మరియు 2 డాక్టర్లతో అట్లే కంటిన్యూ చేస్తామని ప్రామిస్ చేశారు. దానివల్ల మనకు పేషెంట్ని అడ్మిట్ చేసుకునేదానికి అవుతుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్లో పేషెంట్లు మనం అడ్మిట్ చేసుకుంటున్నాము. కాకపోతే ఒక్కటి ప్రజలు గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ మనకు ఆక్సిజన్ ఇచ్చే ఫెసిలిటీ లేదు. దానికి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలంటే, స్ట్రక్చర్ రెడీ చేసుకోవాలంటే దాదాపు 3 నెలల వ్యవధి కావాల్సింది. ఆ స్ట్రక్చర్ అంతా రెడీ కావాలంటే కాబట్టి వెంటనే మనము ఈ గ్యాస్ సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి లేనందువల్ల అక్కడికి వచ్చి చేరిన తర్వాత ఎవరికైనా ఈ శ్వాస సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు మనము ఏరియా హాస్పిటల్లో కుప్పం కానీ, పిఎస్ హాస్పిటల్ కానీ, తర్వాత కోవిడ్ హాస్పిటల్ తిరుపతికి కానీ పంపడం జరుగుతుంది. వాళ్ళని పంపినప్పుడు కూడా మనం ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టి ఒక అంబులెన్స్ ఇచ్చి పంపడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాము. కాబట్టి ఇండ్లలో ఉండి మీరు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కోవిడ్ను అంటించకుండా దయచేసి ఈ కోవిడ్ కేర్ సెంటర్లోకి వచ్చి 3 పూట్ల ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో మంచి ఫుడ్ ఐటమ్స్తో మీరు మంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఆరోగ్యవంతులై మరీ తిరిగి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులందరినీ దయచేసి కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా నంబుల పూలకుంట మండల కేంద్రంలో 2వ దశ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గుడిసె దేవానంద్ ఎస్సీ కాలనీలో మాస్కులు పంపిణీ చేశారు. సుమారు 500 మందికి మాస్కులు అందజేశారు. కరోనా కారణంగా పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో త్వరలో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మైనారిటీ నాయకులు అక్బర్, ఖాదర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు సోమవీరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కాలనీలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఈరోజు రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి తమ వంతు ఈ కరోనా మహమ్మారి నుండి తప్పించేదానికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఏదో ఒక వంతు ఏదో విధంగా సహాయపడుతూ ఈ యొక్క పేదల యొక్క ఆలోచనలో భాగమై ఏదైనా కష్టం వస్తే బీజేపీ ఉంటుందనే ఒక ఆలోచన తత్వంతో మా వంతు ఈరోజు ఈ ఎస్సీ కాలనీ ఎన్పీకుంట మండలం హెడ్ క్వార్టర్లో ఈ యొక్క శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఒక 500 కుటుంబాలకు ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా వీళ్ళకి అండదండలుగా ఉండి వీళ్ళకి అనేక విషయాల మీద మేము సపోర్ట్ చేసి ఈ యొక్క కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి అశోక్, ఖద్దర్ వెంకటరమణ, ఇడుగొట్టు శ్రీనివాసులు, అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు గంగాధర గారు, ఓబ్లేసు, ఆంజనేయులు,
ఆంజనేయులు, రెడ్డప్ప వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. వీళ్ళకి ఇంకా మేము అనేక సందర్భాల్లో వీళ్ళు తోడుగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. అధ్యక్షుడు సోమవీరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కాలనీలకు కర్నూలు జిల్లా పత్తికొండలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ బాయ్స్ హాస్టల్లో కరోనా నేపథ్యంలో ప్రిన్సిపల్ స్వాతి సమక్షంలో 340 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులను పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఏప్రిల్ నెల సరుకులను ప్రతి తండ్రిని పిలిపించి వారి సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ రామచంద్రయ్య, మున్నయ్య, రామాంజనేయులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి డిప్యూటీ వార్డెన్. ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి రేషన్ సరుకులను విద్యార్థులకు వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి సరుకుల విలువ 340 రూపాయల విలువైనటువంటి వస్తువులను వాళ్ళకు ప్రతి విద్యార్థికి కూడా పిలిపించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. నమస్తే అండి అందరికీ. నేను ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. మా స్కూల్లో ఏప్రిల్ మంత్లో మిగిలినవన్నీ డ్రై రేషన్ పిల్లలకి సప్లై చేస్తున్నాము. ఒక్కొక్కరికి 340 రూపాయలు విలువ గల సరుకులన్నీ కూడా ఈ కరోనా సమయంలో లాక్డౌన్ నియమాలను పాటిస్తూ కూడా వాళ్ళకు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఈ నెల 25 బంగాళాఖాతంలో తుఫాన్, మృత్యుకారులు అప్రమత్తం చేస్తూ నేవీ అధికారుల హెచ్చరిక. ప్రభుత్వం కోర్టు కేసులకు ప్రజాధనాన్ని వృధా చేస్తుంది, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం. పుట్టపర్తి పిహెచ్సిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే, వైద్యాధికారుల తీరుపై తీవ్ర అసహనం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అగ్ని ప్రమాదం, 5 ఇళ్లు దగ్ధం. కృష్ణా జిల్లాలో అక్రమంగా మద్యం విక్రయాలు, 830 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం. ఇవి పుల్డేలోని అప్డేట్. చూస్తున్నానే వీధి న్యూస్ లక్షణ సమాచారం.